బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. శోభా శెట్టి లాగా అమ్మాయి ఎవరైనా కనెక్ట్ అయ్యారా? లేదండి ఇంకెవరు కనెక్ట్ అవ్వరండి లైఫ్లో. సీరియస్లో రాసిత్తా ప్రొఫెషనల్ పరంగానే పరిచయం అయింది ఆ పాప. పర్సనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. నేను కూడా అనుకోవాలి ఎంత కనెక్ట్ అదే ఇంకెవరు కనెక్ట్ అవ్వరు లైఫ్ అవ్వలేదు. స్టార్టింగ్ లో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నప్పుడు వై టేస్టీ తేజ ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి. దాని గురించి నువ్వేమని చెప్పాలనుకుంటున్నా? నేను అడిగా టీంని, సీరియస్లీ అడిగా. ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, మాట్లాడినప్పుడు వై టేస్ట్ మళ్ళీ నన్ను ఎందుకన్నా, నేను ఎందుకు అడిగానంటే ఇవ్వండి అవినాష్ గారు ఐ మీన్ మనకి వస్తున్నాయి కదా, నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు తీసుకుంటున్నారు ఈ సీజన్ లో అని నాకు రెండు చెప్పారు. నన్ను ఇంటర్వ్యూ చేసేప్పుడు ఈ సీజన్ లో ఏం తగ్గింది అని, ఎంటర్టైన్మెంట్, దానికోసం నేను తీసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఎంటర్టైన్మెంట్ తో పాటు నీకు తెలివి ఉంది, నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఆట ఆడు, నీ మనసును ఉపయోగించి ఎంటర్టైన్మెంట్ చేయి, నీ నుండి ఈ రెండే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఇంకేమి వద్దు, నువ్వు ఇది ఆడు మాకు చాలా అన్నారు. ఇదే చెప్పారు నాకు. ఓ మనకు తెలివి ఉందని చెప్పి ఇల్లు పెట్టుకున్నారు. నిజంగా ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నేను ఒక 2-3 డిస్కషన్స్లోనే నేను మా వాళ్ళతో చెప్తాను, ఎలా ఈ భలే గెస్ట్ చేస్తున్నాడా అని. మన చేతికి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను భలే గెస్ట్ చేస్తున్నాడు అని. బిగ్ బాస్ టీమ్ కూడా స్టన్ అయిందంట. ఏంటి తేజ నువ్వు వాట్ ఈస్ బజర్ కొట్టారు కూడా, బజర్ కొట్టి కొడుకు 2 కొడుకులు వాళ్ళ కొడుకులు ఇద్దరు చెప్పు. అవును చెప్పేం కానీ అర్థం కాల టీం కూడా. ఐ మీన్ మన వాళ్ళకి నిజంగా ఒకరి దాంతో ఎక్స్ప్లెయిన్ చేసా. వాళ్ళ టీం ముందే అనుకున్నారంట తేజ ఏదైనా చెబుతాడు, ఇది చెప్పలేడు అనుకున్నారంట. చెప్పలేడు అని చెప్పి నేను రాగానే అదే క్వశ్చన్ వాంటెడ్ గా అడిగారంట, తేజ గారు చెబుతాడా లేదా అని. చెప్పిన షాక్ స్టన్ అంట. అమ్మని మీరు చెప్పేసాడరా ఇది కూడా అని అనుకున్నారంట పీసీఆర్. నాకు బయటకు వచ్చి నాకు చెప్పారు. కొంచెం ఉంటది కదా నీకు నాలెడ్జ్, లైక్ ఇలా మాట్లాడు, మన ఊరు కానీ మన చుట్టాలు రిలేటివ్స్ ఉంటాయి కదా, నాలెడ్జ్ బట్టి ఫాస్ట్గా అయిపోయింది కదా నీకు. అంతే జస్ట్ అర్థం చేసుకున్నా ఇది అని చెప్పి వచ్చేసింది. టేస్టీ తేజ నీకు మీరేమనుకున్నారు వైట్ టేస్టీ తేజ మళ్ళీ ఎందుకురా వీడు వెళ్తున్నాడని తెలియదు, వెళ్తున్నాడంటే ఆల్రెడీ అవినాష్ రోహిణి వీళ్ళందరూ ఉన్నారు కదా, టేస్టీ తేజ వెళ్తున్నా ఎందుకు? టేస్టీ తేజ 2-3 వారాలు బయటికి పంపి ఒక కంటెస్టెంట్ మళ్ళీ ఎలాగోకలా బయట పంపాలి, అలా పంపిస్తున్నారా? లేకపోతే ఏమైనా ఇంకొక వెర్షన్ ఏమైనా చూపించబోతున్నాడా? ఏం చేస్తున్నాడు టేస్టీ తేజ, ఏం చేస్తాడు నాకు తెలియదు నిజంగా. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ 8 మంది అయిపోయారో, రోహిణి గారిని హౌస్ లో చూడంగానే అమ్మని అమ్మ ఏంది ఇది ఎంతమంది వచ్చారు ఎంటర్టైనర్లు. అవినాష్ అన్న సీజన్ కే ఎంటర్టైనర్, మా సీజన్ రోహిణి గారు ఇప్పుడు బయట ఎరగేస్తున్నారు. హరితేజ గారు తోపు అప్పట్లో, మేము సీజన్ 1 చూసిన అప్పుడు మేడం గారిది. వీళ్ళందరి మధ్య నేను పిల్ల పిచ్చుగాడిని, నేనేం చేయగలను అసలు వీళ్ళతో? ఫస్ట్ 2 రోజులు నాకు అదే ఉంది మైండ్ లో ఆలోచన. నేనేమనుకున్నా సీజన్ 7 వెళ్ళాము, అందరం ఆడుకున్నాము, ఆడిచ్చేసాము, ఆడేద్దాం అనుకున్నా. వాళ్ళందరూ చూడంగానే ఆట అమ్మని ఇదేందయ్యా ఇది అంటే, సరే దీన్ని ఎట్టగొట్టి నెట్టుకు రావాలి అని చెప్పి ఇక వాళ్ళతో ఆ జర్నీ, ఆ కామెడీ జర్నీ కంటిన్యూ చేసి అనుకున్నా కదా. నేను గట్టి ఫిక్స్ అయ్యా, అమ్మ వచ్చేదాకా ఉండాలి, ఏ వారం 10-11 వారం వస్తాం. వీళ్ళందరిలో కల్లా నేను అనుకుంది ఏంటంటే, నిజంగా చూసి 2వ వారం 3వ వారం తేజగాడు బయటికి వెళ్ళిపోతాడు నేను అనుకుంది. నేను గనక ఆడకపోతే అన్న నిజంగా 2వ వారం 3వ వారం ఇంటర్వ్యూ నీ ముందు కూర్చునేవాడిని. కాస్త ఆడాను కాబట్టి నాకు నేను మలుచుకొని ఒరే లేదురా నువ్వు ఆడితేనే కష్టపడితేనే ఉంటావు. సీజన్ 7 ఇంకా తేలికన్నా. ఇప్పుడు ఎంత మందిలో నిలదొక్కుని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేసుకుని ఆ ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి ఉండాలంటే చాలా కష్టం. అవును, చాలా మంది నామినేషన్ అయిన వెంటనే వచ్చేయడం, లేకపోతే ఇది జరిగింది, కానీ నీది అలా జరగలేక ఉన్నావు 4 వారాలు నామినేషన్ డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయి బయటకు వచ్చా. అవును, డబుల్ ఎలిమినేషన్ లో పెట్టా. అది సింగిల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు ఆ రోజు కూడా నువ్వు రాకపోతుండే. ఏమో తెలీదు. ఒక టాపిక్ వచ్చింది, లైక్ ఎలా అంటే పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి ఇప్పటి వరకు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్, ఎంతమంది లోపలికి వచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ మాట అనడం జరిగింది కదా. తెలియట్లేదా అని అన్నావు కదా. నామినేషన్ చేసుకోవట్లేదా నేను ఓకే, నాకు గుర్తులేదు. లాస్ట్ టైం ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది నన్ను. తెలియట్లేదు అన్నావు, కానీ నువ్వు రోహిణి అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వశ్చన్ ఉంది. దానికి ఏం చెప్పు? ఓకే అన్న, ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్, బేసిక్ గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవునండి, మేము ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. 6 14 9 వారాల్లో నేను ఒక్కడనే కాదు కదా, హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలే. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది. ఏంటి, నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్ లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేశారు. ఓకే సరే, మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా, మరి అటువంటిప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులు అందరూ 12 మంది ఉన్నారు, ఎవరో ఒకరు నామినేట్ చేయొచ్చుగా.
మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? ఉమ్. దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్లోకి వచ్చేదిగా. ఆ. అదంతా లేకుండా తేజగాడు చేయలేదని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. మీరు నన్ను అడిగేవాళ్ళు వాళ్ళని కూడా అడగాలి. ఉమ్. వాళ్ళని కూడా ఒరే అవును కదా రోహిణి చేయాలి కదా మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఆ. ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా, ఆ. పాయింట్లు లేక వేయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళు కదా నామినేషన్స్ లో. అవును. చాలా మాట్లాడుకున్నారు, మీరు చూసారు కూడా. రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్ లోకి, ఉమ్. ఎందుకంటే ఆరు నామినేట్ చేయాలి అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. నా సెన్స్ లో ఏంటంటే అన్న, గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్ గా ఎప్పుడు జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడంలో వీఆర్ గ్రూప్ సీరియస్లీ. ఉమ్. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మేము లోపలికి వచ్చింది అదే. ఉమ్. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది అన్న. రెండోసారి వెళ్ళినప్పుడు అవును. అది మీకు తెలియదు కాదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటుంది, అవును. రెండోసారి డబుల్ ప్రెజర్. డబుల్ ప్రెజర్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అవును. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్టైన్మెంట్ లేదు, జనాలందరికీ తెలిసేది. అవును. అవును. మమ్మల్ని మా మధ్య ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఉమ్. అది ప్లస్ అయినా మైనస్ అయినా మంచిగా వాళ్ళని నవ్వించాలి, మనం వచ్చిన పని పూర్తి చేయాలి. అదే మేము అనుకుంది. ఉమ్. బేసిక్ గా అక్కడికి వెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ తీయడం స్టార్ట్ చేశాడు. ఉమ్. అవినాష్ మీరు ఇది, రోహిణి మీరు ఇది, ఇది. వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను ఉమ్. అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం అనుకొని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్లో అలా కనపడింది. ఉమ్. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేసు ప్రేరణకి ఇచ్చారు, నాకు ఇలా. ఉమ్. అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు. అవును. అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. అవును. ఇదంతా బేసిక్ గా జరిగింది. నామినేషన్స్ అనేది నేను ఒక్కడనే కాదు కదా, వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి. అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ, ఉమ్. అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే, అలా రీజన్స్ లేకపోవడం వల్ల నాకు సీరియస్లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా నాకు సార్ ముందు ఒకటే చెప్పా, సార్ రోహిణి గారిలో ఒక్క నెగిటివిటీ నాకు కనపల్లా, ఒకే ఒక్క నెగిటివిటీ నామినేషన్స్ లోకి రాలేదు ఆవిడ, అదే పెద్ద నెగిటివిటీ అని చెప్పా. బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది ఏందన్నా, చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. ఇప్పుడు బేసిక్ గా నేను నేర్చుకోవడానికి కెరియర్ పరంగా నేను అడుగుతున్నా. లైక్ ఇప్పుడు ఒక ఎంటర్టైనర్ హౌస్ లోకి వెళ్ళారంటే ఒక 4 సినిమాలు, లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్, ఒక ఇది. లైక్ నీ లైఫ్ నీకు అది అలా అలాంటివి ఏమన్నా జరిగింది? లాస్ట్ సీజన్ బిగ్ బాస్ కి ఈ సీజన్ బిగ్ బాస్ కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న. అప్కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని. ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ 3 వీక్స్ లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్ కూడా చెప్పేసిన ఆ సంవత్సరంలో. చిన్నయ్యమని పెద్ద, అప్పుడు దాకా నేను యూట్యూబ్ లోనే ఉండేవాడిని. అది చూసే నాకు ఆ 7 సినిమా ఆపర్చునిటీ అంటే వచ్చినాయి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి కానీ అవి డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయిన కొన్ని ఉన్నాయి. అలా 7 సినిమాలు నేను నటించి యాక్ట్ చేసి డబ్బింగ్లు చెప్పిన సినిమాలు అయితే ఉన్నాయి, అది రెడీగా ఉన్నాయి. మరి రిలీజ్ అవి ఎప్పుడవుతాయో మరి. కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు బిగ్ బాస్ తర్వాత? అవునన్నా, బాగుంది. 3 లక్షలు అప్పుడు పోయా, ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అదే ఈ 2 సార్లు బిగ్ బాస్ చెప్పక 5 లక్షల మంది పెరిగారు. మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా. సంపాదించుకున్నావు డబ్బులు? మంచిగానే వస్తున్నాయి అన్న, సంపాదించుకున్నావా? ఎంత దాకా సంపాదించుకున్నావు? ఎంత నెట జీవితం ఏదో వస్తున్నాయి, దేవుడు ఆశీస్సులు. బంగారం కడిమి. ఇది మా చెల్లి నా బర్త్డేకి తన జాబ్ చేసుకుని డబ్బులు దాచుకొని మంత్లీ 12,000 13,000 సంథింగ్ ఏదో గోల్డ్ ఈఎంఐ కట్టి నా కోసం తీసుకుందా. వాచ్ శోభ ఇచ్చింది బర్త్డేకి. నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలే ఇప్పుడు. ఫస్ట్ వాచ్ ఇదే. శోభ ఇచ్చిందని పెట్టుకున్నావా? అలా అని కాదు, మా అమ్మకి నేను వాచ్ పెట్టుకోవాలి, నేను అసలు వాడను. మీ మమ్మీకి కోరిక. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకో వాచ్, ఏ పోవా నాకు వద్దే. మా ఫ్రెండ్ గారు ఒకటి యూఎస్ లో పంపించాడు, అది అంతే నెల 2 నెలలు వాడే పోయింది. నేను కంటిన్యూ చేయలేను, నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచ్ వల్ల. ఇక అది ఇచ్చిన దగ్గర ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచ్. ఏదో ఉంటదిగా సరదాగా అట్ట పక్కనే. టేస్ట్ మాస్ గార్డ్ అని ఎందుకన్నారు? అది నాకే తెలియదు అన్న, మీరు చెప్పాలి బయట చూసి. నాకు బయటకు వచ్చే బయటికి మాస్ గార్డ్ అంటే ఎందుకు తిడుతున్నారో పూడుతున్నారో అర్థం కాలా. తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా. ఈ సీజన్ లో ఒక ప్రోమో కింద 6,000 కామెంట్లు ఉంటే దాన్ని మొత్తం మాస్గడ్ తేజ, గేమ్ చేంజర్ తేజ ఊపడేశారు. అమ్మని అమ్మ ఏంది ఎంతమందికి నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ. ఎందుకంటే మనం కామెంట్ లో, నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు 500-600 కామెంట్లు వస్తాయి అన్న, నేను చేసే ఫుడ్ వీడియోకి కూడా. అటువంటిది 6,000 కామెంట్లు 7,000 కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు భలే అనిపించింది అది.